వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మీకు ఒక వీడియో చూపిస్తా, ఓసారి చూడండి. అదిగో అతన్ని చూసారా? పెద్ద ట్రాలీ బ్యాగును భుజాలపై పెట్టుకుని అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో పాపం, ఆటోకు కూడా డబ్బులు లేవేమో అని జాలి పడుతున్నారా? అంత పని మాత్రం చేయకండి, ఎందుకంటే అతను మోసుకెళ్లేది ఓ శవాన్ని. అది కూడా అతని రెండో భార్యది. ఆమె ప్రెగ్నెంట్గా ఉండగానే చంపేశాడు ఆ కిరాతకుడు. అతను చేసిన పాపాన్ని అతనే భుజాలపై మోస్తూ తీసుకెళ్లిన ఘటన 2 రోజులుగా ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులను ఇబ్బంది పెట్టిన బాచుపల్లి సూట్ కేస్ మర్డర్ ఇదే మరి. బాచుపల్లి వద్ద ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. ఈ లవ్ కమ్ క్రైమ్ స్టోరీ నేపాల్లో స్టార్ట్ అయి హైదరాబాద్లో ఎండ్ అయినట్టు చెప్పుకొచ్చారు. తారా బెహ్రా, విజయ్ తోఫా నేపాల్కు చెందినవారు. అక్కడ ఉండగానే వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా విజయ్తో కలిసి సహజీవనం చేయాలనుకుంది ఆమె. ఈ క్రమంలోనే నేపాల్ నుంచి హైదరాబాద్కు వచ్చి కాపురం పెట్టింది ఈ జంట. ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. బోరంపేటలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో విజయ్ తోఫా పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం తారా గర్భం దాల్చింది. అయితే ఇప్పటికే తనకి 2 పిల్లలు ఉన్నారని, అబార్షన్ చేయించుకుంటానని విజయ్తో చెప్పింది ఆమె. అందుకు అతడు ఒప్పుకోలేదు. పిల్లల్ని కని నేపాల్కు తీసుకెళ్దామని చెప్పాడు. అందుకు తారా నిరాకరించడంతో ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. తారా మాట వినకపోవడంతో ఆమెను అంతం చేసేయాలనుకున్నాడు విజయ్. ఆ క్రమంలోనే మే 23వ తేదీన ఆమె మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం కూకట్పల్లిలో ట్రావెల్ బ్యాగును కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో కుక్కేశాడు. అంతకుముందు బాచుపల్లి ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒంటరిగా ట్రావెల్ బ్యాగును తీసుకెళ్లి అక్కడ పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుని ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. దాదాపు 10 రోజుల తర్వాత ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు విజయ్ను గుర్తించి అరెస్ట్ చేశారు. నేపాల్లో మంచి భర్త, రత్నాల్లాంటి పిల్లల్ని కాదనుకుని ముక్కు మోహం తెలియనోడిని నమ్మి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ మహిళ. వివాహేతర సంబంధాలు, సహజీవనాల మోజులో పడి చాలా మంది మహిళలు ఇదిగో ఇలాగే ప్రాణాలను కోల్పోతారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.